నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. మీరు ఎప్పుడైనా గమనించారా? మీ వాట్సాప్‌లో ఒక ఫోన్ గురించి ఎవరితోనైనా మాట్లాడితే వెంటనే ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫోన్‌కి సంబంధించిన యాడ్స్ వస్తాయి. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ అని చెప్పే వాట్సాప్‌కి మీ మనసులో మాట ఎలా తెలిసింది? అసలు మన ప్రైవసీ అంగట్లో సరుకుగా మారిందా? అందుకే సుప్రీంకోర్టు వాట్సాప్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చింది. చట్టాలు పాటించకపోతే మూటా ముల్లే సర్దుకోమని చెప్పింది. అసలు సుప్రీంకోర్టు అంతలా ఎందుకు ఆగ్రహించింది? ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్‌గా మనం ఒక కంప్యూటర్ కొనాలని వాట్సాప్‌లో ఎవరికైనా మెసేజ్ చేస్తే వెంటనే మనకు ఇతర సైట్‌లలో కంప్యూటర్‌కు సంబంధించిన యాడ్స్ వస్తాయి. లేక ఏదైనా ఫోన్‌ను కొనాలని చెబితే వెంటనే ఫోన్ యాడ్స్ కనిపిస్తాయి. వాట్సాప్ కానీ, ఫేస్‌బుక్ కానీ ఏ ఇతర సోషల్ మీడియా యాప్స్ అయినా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ప్రైవసీ ఇస్తుంటాయి. అంటే మనం చేసే చాటింగ్ మనకు, అవతల వ్యక్తికి కాకుండా మూడో వ్యక్తికి తెలిసే ప్రసక్తే లేదు. అలాంటిది మనం చేసుకునే చాటింగ్ ఈ యాడ్ ఏజెన్సీలకు ఎలా తెలిసిందన్న అనుమానం వస్తుంది. ఇక్కడే ఓ కిటుకు దాగి ఉంది. జనరల్ గా ఏ యాప్ కైనా రెవెన్యూ రావాలంటే వాటిపై యాడ్స్ ప్లే అవుతుంటాయి. కొన్నిటికి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. కానీ వాట్సాప్ లో ఇదేమీ ఉండదు. మరి ఆ కంపెనీకి ఇన్కమ్ ఎలా వస్తుందంటే మనం చేసుకునే చాటింగ్ డేటాను కమర్షియల్ కంపెనీలకు అమ్మేస్తుంది. తద్వారా మన గోప్యతను అంగట్లో సరుకుగా అమ్మేస్తుంది. ఎందుకంటే నేటి డిజిటల్ ప్రపంచంలో డేటా అనేది కేవలం సమాచారం మాత్రమే కాదు. అది వెలకట్టలేని సరికొత్త డిజిటల్ బంగారం. దీనిపైనే చాలా మంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇదే విషయం సుప్రీంకోర్టు విచారణకు వచ్చింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్లో కార్యకలాపాలు సాగించాలంటే ఇక్కడి చట్టాలను పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ పై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీపై అసహనం వ్యక్తం చేసింది. భారత్లో కార్యకలాపాలు సాగించాలంటే ఇక్కడి చట్టాలను పాటించి తీరాల్సిందేనని తీవ్రంగా హెచ్చరిక జారీ చేసింది. మా దేశ గోప్యతతో మీరు ఆడుకోలేరని తెలిపింది. మా డేటాకు సంబంధించి ఒక్క అంకెను పంచుకోవడానికి కూడా మెటాను అనుమతించమని అమెరికాకు చెందిన మెటాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మందలించారు. దేశ చట్టాలను పాటించకపోతే భారతదేశం విడిచి వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. వాట్సాప్ 2021 ప్రైవసీ పాలసీకి సంబంధించిన పిటిషన్ను విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగదారుల డేటాను పంచుకోవడం దోపిడీ అని ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. దేశంలోని లక్షలాది మంది పేదలు, చదువురాని ప్రజలు ప్రైవసీ పాలసీని అర్థం చేసుకోగలరా అని మెటా ప్రతినిధులను చీఫ్ జస్టిస్ సూటిగా ప్రశ్నించారు. కొన్ని సందర్భాల్లో మెటా పాలసీలు అర్థం చేసుకోవడం తమకే ఇబ్బందిగా మారుతుందని, అలాంటప్పుడు గ్రామీణ భారతదేశ ప్రజలకు ఎలా అర్థమవుతుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా మీరు భారత చట్టాలను ఫాలో కావాలని హెచ్చరించడంతో మెటాను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు. వాట్సాప్ 2020 జూలై 20న వాట్సాప్ చెప్పిన విషయంలో మీ గోప్యతను గౌరవించడం అనేది మా రక్తంలో ఉందని పేర్కొంది. కానీ వాస్తవంలో మన ప్రైవసీని పీల్చి పిప్పి చేస్తోంది. వ్యక్తిగత గోప్యతా నిబంధనలను పరిగణలోనికి తీసుకుంటూనే మీకు వీలైనంత మెరుగైన సేవలు అందించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పింది. కానీ 2021 జనవరి 4న విడుదల చేసిన కొత్త విధానాల్లో వ్యక్తిగత గోప్యతను గౌరవించడం లాంటి పదాలు కనిపించడం లేదు. అప్పుడే గోప్యత విషయాలను సైతం పక్కన పెట్టి అనేక మార్పులు చేసింది. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లతో పాటు ఇతర థర్డ్ పార్టీ సంస్థలతో ఐపీ అడ్రస్ డేటాను వాట్సాప్ షేర్ చేస్తుంది. బ్యాటరీ లెవెల్, సిగ్నల్, యాప్ వెర్షన్, లాంగ్వేజ్, మొబైల్ టైమ్ జోన్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ తదితర సమాచారాన్ని వాట్సాప్ ఇకపై సేకరిస్తుంది. పాత ప్రైవసీ పాలసీలో ఈ వివరాలు లేవు. వాట్సాప్ అకౌంట్ను డిలీట్ చేయాలని అనుకుంటే డిలీట్ మై అకౌంట్ ఆప్షన్ను మొదట క్లిక్ చేయాలి. అలా కాకుండా కేవలం ఫోన్లో అన్ఇన్‌స్టాల్ చేస్తే మీ డేటా వాట్సాప్ దగ్గరే ఉంటుంది. తమ ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉండడంతో అవసరమైతే వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అక్కడికి పంపొచ్చని కొత్త విధానాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అమెరికాకు మాత్రమే కాదు, తమ కార్యాలయాలు ఎక్కడ ఉంటే అక్కడికి డేటాను పంపొచ్చని స్పష్టం చేశారు. వాట్సాప్కు లొకేషన్ షేర్ చేసే అనుమతిని మీరు ఇవ్వకపోయినప్పటికీ ఐపీ అడ్రస్, ఫోన్ నెంబరు, దేశం, నగరం తదితర సమాచారం వాట్సాప్ దగ్గర ఉంటుంది. మీరు బిజినెస్ అకౌంట్ను ఉపయోగిస్తే అవసరమైనప్పుడు ఫేస్బుక్ సహా ఇతర వ్యాపార సంస్థలకు మీ సమాచారం షేర్ చేయడానికి వీలుంటుంది.
ఒకవేళ వాట్సాప్ పేమెంట్ సర్వీస్ను ఉపయోగిస్తే మరింత సమాచారాన్ని వాట్సాప్ సేకరిస్తుంది. పేమెంట్ లావాదేవీల సమాచారం దీని కిందకు వస్తుంది. ఇలాంటి గోప్యతను కాపాడడానికి 2021లో కేంద్రం కీలక నిబంధనలను తీసుకువచ్చింది. ఐటీ చట్టం 2000 మరియు ఐటీ నియమాలు 2021 డిజిటల్ ప్లాట్ఫామ్ల బాధ్యతలను నిర్వచిస్తాయి. ఈ చట్టాల ద్వారా అశ్లీల కంటెంట్, గోప్యత ఉల్లంఘనలు, సైబర్ నేరాలకు పాల్పడితే శిక్ష విధించేలా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. పోలీసులకు నేర దర్యాప్తు, పరిశోధన, అరెస్టు చేయడానికి కూడా అధికారం ఉంది. ఐటీ నియమాలు 2021 చట్ట విరుద్ధమైన కంటెంట్ను బ్లాక్ చేయడం, తొలగించడం పట్ల కంపెనీలను స్పష్టంగా ఆదేశిస్తుంది. ఐటీ రూల్స్ 2021 ప్రకారం ఏదైనా చట్ట విరుద్ధమైన కంటెంట్ను కోర్టు లేదా ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణీత సమయం వ్యవధిలో తొలగించాలి. గోప్యతా సమస్యలు, నకిలీ గుర్తింపులు లేదా నగ్నత్వంతో కూడిన కంటెంట్ను 24 గంటల్లో తొలగించాలి. ప్రతి ప్లాట్ఫామ్ ఒక గ్రీవెన్స్ ఆఫీసర్ను నియమించి 72 గంటల్లోపు ఫిర్యాదులను పరిష్కరించాలి. ప్లాట్ఫామ్ అలా చేయడంలో విఫలమైతే వినియోగదారులు గ్రీవెన్స్ అపిలేట్ కమిటీకి అపీల్ చేసుకోవచ్చు. వీటితో పాటు ప్రజల వ్యక్తిగత గోప్యత సైతం చాలా కీలకం. ఎక్కడా వీటిని బయట పెట్టకూడదు. కేవలం భద్రత కొరకు మాత్రమే అధికారులకు అందజేయాలి. కానీ వాట్సాప్ ఈ అంశంలో భద్రతా నిబంధనలలో అస్సలు అంగీకరించడం లేదు. దీనికి ప్రధాన కారణం ఒకటే, అదేంటంటే ఎప్పుడైనా ఒక యాప్ యాడ్స్ను ప్లే చేస్తే వాటి నుంచి తక్కువ డబ్బులు మాత్రమే సమకూరుతాయి. అదే వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన సమాచారాన్ని అమ్ముకుంటే భారీగా నిధులు వస్తాయి. అందుకే అంటారు డేటా ఈజ్ ద న్యూ ఆయిల్ లేదా డిజిటల్ గోల్డ్ అని. ఈ బంగారాన్ని వదులుకోవడం ఇష్టం లేక వాట్సాప్ మన దేశ చట్టాలను సైతం ఉల్లంఘిస్తోంది. అందుకే మన దేశ చట్టాలను సైతం ఉల్లంఘించి గోప్యత హననానికి పాల్పడుతోంది. నిజానికి ఏ దేశమైనా చట్టాలను తీసుకువస్తే ఆ దేశంలో వ్యాపారం చేసుకునే అన్ని సంస్థలు వాటిని పాటించాల్సిందే. కానీ ఈ సోషల్ మీడియా దిగ్గజాలు కొన్ని అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికాకు చెందిన కంపెనీలు తాము భారత చట్టాలను పాటించబోమని, తాము అమెరికా కేంద్రంగా పనిచేస్తున్నాం కాబట్టి ఆ దేశపు చట్టాలకు అనుగుణంగానే పనిచేస్తామని వాదిస్తున్నాయి. ఇక్కడే ప్రధానంగా సమస్య ఏర్పడుతుంది. ఈ సోషల్ మీడియా దిగ్గజాలు తామే ఈ ప్రపంచాన్ని ఏలుతున్నామనే దృష్టిలో ఉంటారు. అందుకే వాటికి ముక్కుతాడు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం మన భారతదేశం 140 కోట్ల జనాభా కలిగిన దేశం. అలాంటి చోట ఇలా మూర్ఖత్వంతో వ్యవహరిస్తే అస్సలు కుదరదు. ఒకవేళ శృతి మించి నిషేధానికి గురైతే ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్ను కోల్పోయినట్లవుతుంది. తద్వారా భారీగా నష్టపోతాయి. అందుకే ఇప్పటికైనా ఈ కంపెనీలు తమ పరిధిని గుర్తిరిగి ముందుకు సాగాలి. లేకపోతే భారీ నష్టం తప్పదని మాత్రం గుర్తుంచుకోవాలి. చివరగా డిజిటల్ ప్రపంచంలో ఏదీ ఉచితం కాదు. మనం ఒక యాప్కి డబ్బులు కట్టడం లేదంటే మనం ఒక వినియోగదారులం కాదు. మనం ఒక అమ్మకపు వస్తువులం అని గుర్తుంచుకోవాలి. సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం మన ప్రైవసీని ఎంతవరకు కాపాడుతుందో వేచి చూడాలి. మరి మీరు వాట్సాప్ ప్రైవసీ గురించి ఆందోళన చెందుతున్నారా? ప్రైవసీ కోసం మీరు వాట్సాప్ వదిలి సిగ్నల్ లేదా టెలిగ్రామ్ లాంటి యాప్స్కి మారతారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి.